నిర్గమకాండము 27వ అధ్యాయం 9వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 9వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దెమ్మలను ఎత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దెమ్మలను ఎత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. ఒక ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దెమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నేల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దెమ్మలు 4. ఆవరణము చుట్టూ ఉన్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దెమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారవి, వాటి దెమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములనియు మేకులనియు ఆవరణపు మేకులనియు ఎత్తడివై ఉండవలెను. ప్రియులారా, ప్రత్యక్ష గుడార ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడార ధ్యానాల్లో ఇంతవరకు అసలు ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్యాబర్నకల్, ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం గురించి మనం ధ్యానం చేస్తాం. అన్నిటికంటే మించి ప్రత్యక్ష గుడారం ఉద్దేశం ఏమిటంటే అరణ్యంలో ఆరాధన చేయాలని. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు వారు అరణ్య ప్రయాణం జరిగిస్తూ ఉన్న సమయంలో ఆయన ఆ మందిరాన్ని నిర్మించమన్నాడు. అంటే వాగ్దత్త దేశం వెళ్ళిన తర్వాత ఆ మాట చెప్పొచ్చు, నాకు ఒక మందిరాన్ని నిర్మించమంటే పర్మనెంట్గా ఒక మంచి మందిరాన్ని నిర్మించగలరు. కానీ యాజ్ యు ఆర్ జర్నీయింగ్ ఇన్ ద విల్డర్నెస్ యూ నీడ్ టు బిల్డ్ దిస్ టాబర్నకల్ ఫర్ మీ. అక్కడ ఒక మాట అన్నాడు కదా, ఆ మాట ముందు నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. వారిలో నేను నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెనని 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడాడు. దాని ఉద్దేశం ఏమిటంటే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగానే దేవుని ఆరాధన చేయాలి. మన జీవితాల్లో అనేకమైన అరణ్యాలు ఉంటాయి. అరణ్యాల్లో ఉండగానే మనం దేవుని ఆరాధన చేయాలనే సత్యాన్ని 4 సందేశాల్లో మనం విన్నాం. ఇంతకుముందు సందేశంలో ఈ ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం దేవునిని కేంద్రంగా చేసుకుని మనం బ్రతకాలి అని. ఒకసారి ఆ ప్రత్యక్ష గుడారం నమూనా చూపించమ్మా. జస్ట్ ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? ఈ ప్రత్యక్ష గుడారంలో ఇది తూర్పు వైపు, ఇది పడమర వైపు, ఇది దక్షిణము, అదే ఉత్తరము. కనుక ఈ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండగా ఈ ప్రత్యక్ష గుడారపు ద్వారము తూర్పు వైపున ఉంటుంది. ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళిన వెంటనే ఇది బలిపీఠము ప్రవేశించిన వెంటనే మనకు ప్రత్యక్షమయ్యేది, మనకు ఎదురయ్యేది బలిపీఠం తర్వాత ఇక్కడ దీన్ని ఈ గుండ్రంగా ఉన్నది ఇత్తడి గంగాళం అంటారు. వెలుపలి ఆవరణ, ఇదంతా వెలుపలి ఆవరణ. వెలుపలి ఆవరణలో ఉండే 2 విషయాలు, ఈ 2, ఒకటి బలిపీఠము, 2 ఇత్తడి గంగాళం. ఇది అసలు శాంక్చువరీ, అంటే మందిరం, అసలు మందిరం ఇది. ఈ మందిరంలో ఇది పరిశుద్ధ స్థలం అంటారు, ఇదేమో అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. ఈ పరిశుద్ధ స్థలములో ఈ ప్రక్కన ఒక విషయం కనిపిస్తుంది మనకి.
ఆ రెక్టాంగులర్గా చతురస్రాకారంలో కనిపించేది అది సముఖపు రొట్టెల బల్ల. 12 గోత్రాలకు 12 రొట్టెలు అక్కడ ఆ బల్ల మీద ఉంచబడతాయి. ఇక్కడ ఈ ఎడం ప్రక్క కనిపించేది దీపవృక్షము. దీపవృక్షంలో దీపములు నిత్యములు వెలుగుతూ ఉంటాయి. ఇది ధూపవేదిక. ధూపము ఆ వేదిక నుంచి నిరంతరము వేయబడుతూ ఉంటుంది. అది దాటి వెళితే ఇది అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఒకే ఒక విషయం, అదేమిటంటే ఇది నిబంధన మందసం మాత్రం ఉంటుంది. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. ఈ ప్రత్యక్ష గుడారం నమూనా చెప్పి దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలుతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఎక్కడ ప్రత్యక్ష గుడారం వేసినా, అంటే వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎక్కడ క్యాంప్ చేస్తే అక్కడ ప్రత్యక్ష గుడారం మొట్టమొదటిగా వేయాలి. ఆ ప్రత్యక్ష గుడారం వేసిన తరువాత ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇశ్రాయేలీయులు ఉండాలి. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇశ్రాయేలీయులు ఉండాలి. ఇదిగో తూర్పున ఈ గుమ్మం ఉన్న చోట, గేట్ ఉన్న చోట 3 గోత్రాల వాళ్ళు ఉండాలి. అలాగే పడమర 3 గోత్రాల వాళ్ళు ఉండాలి. అలాగే దక్షిణాన్ని 3 గోత్రాల వాళ్ళు ఉండాలి. ఉత్తరాన్ని 3 గోత్రాలు, 12 గోత్రాల వాళ్ళు దాని చుట్టూ ఉండాలి. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండాలి. దేవుడు నిబంధన మందస్సం ఎక్కడ ఉంటే అక్కడ తన సన్నిధిని ఉంచుతాడనేది వారి నమ్మకం. దేవుడు ఇక్కడ ఉంటే దాని చుట్టూ ఆ ప్రజలు ఉండాలని దేవుని ఉద్దేశం. అంటే దేవుని కేంద్రంగా చేసుకుని బ్రతికే బ్రతుకులు ఇశ్రాయేలీల జీవితాల్లోనూ సంఘ విశ్వాసుల జీవితాల్లోనూ ఉండాలి. క్రీస్తు కేంద్రిత జీవితం, దేవుని కేంద్రంగా చేసుకుని బ్రతికే బ్రతుకులు ఉండడం కోసం దేవుడు అలాగూ చాలా ఖచ్చితంగా ఎలాగూ ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించబడాలి. ఆ నిర్మించిన తర్వాత ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎవరెవరు ఏ ప్రక్కన ఉండాలో కూడా ఆయన చెప్పేశాడు. అట్లా అక్కడ ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఇక్కడ నువ్వుండు, నీకు వీలు కాకపోతే అక్కడికి వెళ్ళు అని చెప్పడానికి లేదు. తూర్పున ఏ గోత్రాల వాళ్ళు ఉండాలి, పడమర ఏ గోత్రాల వాళ్ళు ఉండాలి, దక్షిణాన్ని ఏ గోత్రాల వాళ్ళు ఉండాలి, ఉత్తరాన్ని ఏ గోత్రాల వాళ్ళు ఉండాలి. చాలా ఖచ్చితంగా గాడ్ వాజ్ సో పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆఫ్ ది టాబర్నకల్. ఆ ఉద్దేశంతో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. ఈరోజు ప్రత్యక్ష గుడారము గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానం చేయబోతూ ఈరోజు ప్రత్యక్ష గుడారపు వెలుపలి ఆవరణ చుట్టూ ఉన్న ఆ తెరలను గురించి ధ్యానం చేయబోతున్నాం. ఇదిగో ప్రత్యక్ష గుడారం ఇదైతే, ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్న తెరలు ప్రాకారం అని పిలిస్తే, ప్రాకారం అంటే ఒకవేళ గోడ అని అర్థం వస్తుందేమో, అందుకని ఇట్ వాస్ నాట్ ఏ బ్రిక్ బిల్ట్ వాల్. ఇటుకలతో కానీ సిమెంట్తో కానీ లేక సున్నంతో కానీ కాంక్రీట్తో కానీ నిర్మించిన గోడ కాదు. అది తెరలతో మాత్రమే నిర్మించబడిన గోడ లాంటిది అది. దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. వెలుపలి తెర, వెలుపలి ఆవరణ, వెలుపలి ఆవరణ చుట్టూ ఉన్న వెలుపలి తెరను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ ధ్యానాల్లో మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు సందేశాలన్నీ పర్పస్ ఆఫ్ ది టాబర్నకల్ మనం ధ్యానం చేస్తాం. అసలు ప్రత్యక్ష గుడారం యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని ధ్యానం చేస్తాం. ఇప్పుడు అసలు ప్రత్యక్ష గుడారం గురించి ధ్యానాలు మొదలు పెడుతూ ఉండగా మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామంటే, ప్రత్యక్ష గుడారం బయట నుంచి మొదలు పెడుతున్నాం. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, ఫ్రమ్ అవుట్ టు ఇన్, అలా మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలంటే మన అవగాహనకు అదే కరెక్ట్ పద్ధతి, అదే మంచి పద్ధతి. కానీ దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పినప్పుడు దేవుడు ఎలా చెప్పాడో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయంలో 8వ వచనంలో, నేను వారిలో నివసించినట్లు వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని చెప్పాడు. 8వ వచనంలో, నిర్గమకాండం 25వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ స్థలాన్ని నిర్మించమన్నాడు. వెంటనే 10వ వచనంలో ఏం చెప్పాడంటే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను అని మొదలుపెట్టాడు. దేవుడు ఎక్కడ మొదలుపెట్టాడంటే, అగైన్ పిక్చర్ అమ్మా, దేవుడు ఎక్కడ మొదలుపెట్టాడంటే ఇక్కడ ఫస్ట్ నమూనా ఇక్కడ మనం ఈ వాల్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం. అసలు మందిరాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏ భక్తుడైనా ఏ విశ్వాసైనా మొట్టమొదటి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏం కనపడుతుంది? వాళ్ళే కనిపిస్తుంది. మీరు మందిరానికి ఇప్పుడు వచ్చినప్పుడు ఆ గోడలు కనిపించే ముందు దానిలో నుంచి ప్రవేశించారు. అలాగ విశ్వాసి ప్రవేశించే పద్ధతి అది.
కనుక మనం వాల్స్ గురించి ధ్యానం చేస్తున్నాం మొట్టమొదట, తర్వాత గుమ్మం గురించి ధ్యానం చేస్తాం, తర్వాత వెలుపల ఆవరణ గురించి ధ్యానం చేస్తాం, తర్వాత ఈ విషయాలన్నిటి గురించి ధ్యానం చేస్తాం. దేవుడు ఎలా మొదలుపెట్టాడంటే, ఇప్పుడు దేవుడు మొదలుపెట్టడమే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నిబంధన మందసం గురించి మొదలుపెట్టాడు. 10వ వచనంలో వారు తుమ్మకర్రతో ఒక మందస్సమును చేయవలనని మందస్సం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత పిక్చర్ అట్లనే ఉంచమ్మా. 23వ వచనంలో నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. ఆ బల్ల ఏమిటంటే 30వ వచనంలో నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలెను. ఈ సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను గురించి మాట్లాడుతున్నాడు. ఆ తరువాత 31వ వచనంలో నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. ఈ దీపవృక్షం గురించి మాట్లాడాడు. ఇప్పుడు దేవుని పద్ధతి చూడండి, లోపల నుంచి బయటకు వస్తున్నాడు దేవుడు. లోపల నిబంధన మందసం, తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిబంధన మందసం గురించి మాట్లాడాడు. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ ఉపకరణాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తరువాత 26వ అధ్యాయం అంతా కూడా ఈ శాంక్చురీ పైన కప్పవలసిన కప్పు గురించి మాట్లాడుతున్నాడు. మనం స్లాబ్ వేస్తాం, లేకపోతే ఏవో చేస్తాం, కానీ అక్కడ వేటితో కప్పాలో దాని గురించి 26వ అధ్యాయం అంతా మాట్లాడాడు. 27వ అధ్యాయానికి వచ్చేసరికి 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో, దీని గురించి మాట్లాడుతున్నాడు, బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని పద్ధతి ఏమిటంటే, ఆయన లోపల నుంచి బయటకు ఆయన వివరిస్తూ వస్తున్నాడు. ఈ 2 విషయాలు గమనించాలి. దేర్ ఆర్ 2 అప్రోచెస్ ఇన్ అండర్స్టాండింగ్ ద టాబర్నకల్. మానవుని పద్ధతి ఏమిటంటే, ఫ్రమ్ ఔటర్ కోర్ట్ టు ద హోలీ ఆఫ్ హోలీస్, వెలుపలి ఆవరణ నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు అర్థం చేసుకోవడానికి విశ్వాసి. అది ఇట్ ఈస్ అ వాక్ ఆఫ్ ఫెయిత్. కానీ దేవుని పద్ధతి ఏమిటంటే, అతి పరిశుద్ధ స్థలంలో నుంచి వెలుపల ఆవరణలోనికి, గేటు దగ్గరికి, గుమ్మం దగ్గరికి తీసుకొని వస్తాడు దేవుడు. ఇట్ ఈస్ ఎ పాత్ ఆఫ్ గ్రేస్. దేవుడు లోపల నుంచి బయటికి ఆశిస్తాడు. ఎందుకంటే దేవుడు మన నుంచి కూడా ఆశించేది ఏమిటంటే, హీ వాంట్స్ ఏ చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, ఫ్రమ్ ఇన్ టు అవుట్. బయట నుంచి మార్పు అనేది బయట మారచ్చు, కానీ లోపల మారుతుందో లేదో తెలియదు. కానీ వెన్ యూ చేంజ్ ఇన్సైడ్, ఇట్ విల్ బీ మేనిఫెస్టెడ్ అవుట్ సైడ్. ఎప్పుడైతే నువ్వు లోపల మారుతావో బయటికి అది ప్రత్యక్షమవుతుంది. అది దేవుడు కోరేది. ఆ విధంగానే దేవుడు ఆయన కృప చొప్పున లోపల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే మనము వీ ఆర్ ఆఫ్ వాక్ ఆఫ్ ఫెయిత్ కనుక మనము బయట నుంచి లోపలికి వెళ్తున్నాం. ప్రియులారా, ఈ ప్రాకారాల గురించి ఆలోచన చేసినప్పుడు, కలర్డ్ పిక్చర్ అమ్మ, ఈ ప్రాకారాల గురించి ఆలోచన చేసినప్పుడు, ప్రాకారాలు ఈ ప్రత్యక్ష గుడారానికి మాత్రమే కాదు. సొలొమోను అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరానికి కూడా ప్రాకారాలు ఏర్పాటు చేశాడు. యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, చాలా పట్టణాల చుట్టూ. ఈవెన్ మనం ఎరుకో పట్టణం గురించి చదువుకుంటాం. ఎరుకో పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, ప్రాకారాలు కూలిపోయాయి. అలాగే యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాలు కూలిపోలేదు. ప్రతి పట్టణం చుట్టూ ప్రాకారాలు నిర్మిస్తూ ఉండేవారు. దేవాలయాల చుట్టూ ప్రాకారాలు నిర్మిస్తూ ఉండేవారు. ఈ ప్రాకారాల గురించి పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథంలో భక్తుడన్నాడు, రక్షణయే నీకు ప్రాకారములంచే. యెరూషలేము పట్టణం గురించి మాట్లాడుతూ అక్కడ రక్షణయే నీకు ప్రాకారములు అన్నాడు. ఈ ప్రాకారము రక్షణకు సూచనగా కనిపిస్తుంది. అలాంటి ప్రాకారాల గురించి, ఆ తెరలుగా ఉన్న ప్రాకారాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈ సమయంలో. ఇప్పుడు ఈ వెలుపటి ఆవరణ చుట్టూ తెరల గురించి మాట్లాడితే, అదంతా నేను ప్రతి వచనం చదివి వినిపించనక్కర్లేదు, మీరు చదివారు. ఇది తూర్పు అయితే ఇది దక్షిణం అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ఈ దక్షిణాన్ని 100 మూరల పొడవు ఉండాలని చెప్పాడు. 100 మూరల పొడవు. ఉత్తరాన్ని 100 మూరల పొడవు ఉండాలని చెప్పాడు. తూర్పున 50 మూరల వెడల్పు అన్నాడు. అలాగే పడమర 50 మూరల వెడల్పు అన్నాడు. మూరలు పువ్వులు కొనే వాళ్ళకి తెలుస్తుంది. మీరు పువ్వులు కొంటే మోర అంటే ఎంతో తెలుస్తుంది. మోర 18 అంగుళాలు. అంటే మోర అనేది లిటరల్గా మోర మెజర్మెంట్ కావాలంటే 18 అంగుళాలు, అంటే అడుగున్నర. అంటే
ఇది 100 మూరల పొడవు అంటే 150 అడుగుల పొడవు అన్నమాట. ఇది 150 అడుగుల పొడవు. ఇది 50 అడుగుల 50 మూరల వెడల్పు అంటే 75 అడుగుల వెడల్పిది. నేను అడుగుల గురించి మాట్లాడొద్దు, మనం బైబిల్లో మూరల గురించి చెప్పారు కనుక మూరల్లోనే ధ్యానం చేద్దాం. కనుక 100 మూరల పొడవు 50 మూరల వెడల్పు ఉండాలని చెప్పాడు. గమనించాలి. ఇప్పుడు మ్యాథమెటిషియన్స్ చుట్టుకొలత కావాలి మనకి. ఈ ప్రత్యక్ష గుడారపు ప్రాకారములు లేక వెలుపలి ఆవరణ చుట్టూ ఉన్న ఈ తెరల యొక్క చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత కావాలంటే ఏం లేదు, అన్ని ప్రక్కలు ఉన్న మెజర్మెంట్స్ కలిపితే ఇది 100 మూరలు, ఇది 100 మూరలు, 200 మూరలు, ఇది 50 మూరలు, 50 మూరలు, 100 మూరలు. కనుక 200 + 100 300 మూరలు. ఈ చుట్టుకొలత ఎంత ఉన్నదంటే 300 మూరలు ఉంది. 18వ వచనంలో చూస్తే 18వ వచనంలో దాని ఎత్తును గురించి మాట్లాడాడు. ఈ ఎత్తు, ఈ తెరలు పైనుంచి క్రింద వరకు లేకపోతే క్రింద నుంచి పై వరకు ఎంత ఎత్తు ఉన్నదంటే 5 మూరలు ఎత్తు ఉన్నదట. అంటే చుట్టుకొలత 300 మూరలు, అలాగే ఎత్తు ఒక్కొక్క యవనిక 5 మూరలు ఉన్నదంటే 300 × 5 అది 1500 మూరలు. మొత్తం దాని ఆ తెరల వైశాల్యం ఎంతంటే 1500 మూరలైంది. ఇప్పుడు ఎందుకండి ఇన్ని లెక్కలు, మ్యాథమెటిక్స్, ఈ ప్రత్యక్ష గుడారం ధ్యానాలు చాలా వరకు అలాగనే ఉంటాయి. ఎందుకు అంటే ప్రతిదీ చాలా, ఇప్పుడు దేవుడు ఒక మంచి మందిరం మీకు అనుకూలమైనది కట్టుకోమని చెప్పలేదు. ఎంత విశాలంగా కట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందో అంత విశాలంగా కట్టుకోండి అని చెప్పలేదు. గాడ్ వాజ్ సో స్పెసిఫిక్ ఇన్ గివింగ్ ద మెజర్మెంట్స్. చాలా ఖచ్చితంగా దేవుడు ఆ మెజర్మెంట్స్ చెప్పాడు. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ గివింగ్ ద మెజర్మెంట్స్ టు. ఆ కొలతలు ఇవ్వడంలో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. 1500 మూరల వైశాల్యము ఆ తెరలకున్నది. లోపల నేను వెలుపలి ఆవరణం మొత్తం లోపల ఉన్న వైశాల్యం అంతా చెప్పడం లేదు. ఆ తెరల వైశాల్యం ఎంత ఉందంటే 1500 మూరల వైశాల్యం. ఈ 1500 మూరలు దేన్ని సూచిస్తున్నాయంటే మోషే ధర్మశాస్త్రము పొందుకున్నప్పటి నుంచి, లేక దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి పంపించబడే వరకు ఉన్న సంవత్సరాలు 1500 సంవత్సరాలు. గమనించాలి. ఆ ప్రత్యక్ష గుడారాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూసిన వెంటనే బయట నుంచి కనిపించేది ఏమిటంటే ఆ తెరలే. ఆ చుట్టూ ఉన్న వెలుపలి ఆవరణ చుట్టూ ఉన్న తెరలు కనిపిస్తాయి. ఆ తెరలు ప్రవచనాత్మకంగా ఇశ్రాయేలు ప్రజలకు సూచించేది ఏమిటంటే రాబోవు మెస్సయ్య, మీ మధ్యకు పంపించబడబోవు మెస్సయ్యకు సూచనగా ఆ తెరలు ఉన్నాయని వారు ఎంతవరకు అవగాహన చేసుకున్నారో మనకు తెలియదు. కానీ ఈరోజు సంఘంలో విశ్వాసులంగా ఉన్న మనం ఆ తెరలలో చూడగలుగుతుంది ఏమిటంటే మన మధ్యకు పంపించబడిన మెస్సయ్య ఆ తెరల్లో మనకు కనిపిస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, అది దేవుని మహాకృప. ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రతి అంశములను యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ప్రతి చిన్న విషయంలో యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. అక్కడ ఆ తెరలు యేసుక్రీస్తు ప్రభును సూచిస్తున్నాయి. మోషే ధర్మశాస్త్రం నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు ఉన్న సమయం 15 సంవత్సరాల కాలం. ఆ ధర్మశాస్త్ర కాలం అంతటిని ధర్మశాస్త్ర కాలం అనంతరము రాబోవు మెస్సయ్యను సూచిస్తున్నాం. అప్పటికి రాబోవు మెస్సయ్య ఇప్పుడు మన మధ్యకు వచ్చిన మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితం మన మధ్యకు వచ్చిన మెస్సయ్యను సూచిస్తున్నాయి. గమనించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాటలు మనకు తెలుసు. వాక్యము దేవుడై ఉండెను అని చెప్పిన తర్వాత అదే అధ్యాయం 14వ వచనానికి వచ్చేసరికి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేసరికి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్న దగ్గర, మన మధ్య నివసించెను అనే మాట దగ్గర ఒరిజినల్ హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో ప్రస్తావించబడిన మాట అర్థం ఏమిటంటే హీ టాబర్నకల్డ్ అమాంగ్ us అని. మన మధ్య ఆయన పర్ణశాలయాయనని, లేక మన మధ్య ఆయన గుడారమాయను. ఈ ప్రత్యక్ష గుడారంలానే ఆయన మన మధ్య గుడారమాయను. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ తెరలు యేసుక్రీస్తు ప్రభును సూచిస్తున్నట్లుగా వాక్యమై ఉన్న దేవుడు
ఆది యందు దేవునితో ఉన్నవాడు వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య పర్ణశాలయాయను, మన మధ్య గుడారమాయను అనే వాక్యము అక్కడ సూచిస్తుంది. ఆ వాక్యంలో ఆ తెరలు మనకు కనిపిస్తున్నాయి. పంపించబడబోవు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఆ తెరలలో యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగితే, ఆ తెరలలో యేసుక్రీస్తు పంపించబడబో యేసుక్రీస్తు ప్రభువు ఆ కాలంలో, ఈరోజు మనం సంఘంలో విశ్వాసులంగా ఇక్కడ కూర్చుని 2000 సంవత్సరాల పూర్వమే నా కొరకు నీ కొరకు ఈ లోకములోనికి పంపించబడిన యేసుక్రీస్తు ప్రభువును మనం చూడగలిగితే, అందులో దేవుని ప్రేమ, దేవుని మహాకృప, దేవుడు నీ పట్ల నా పట్ల కనుపరిచిన వాత్సల్యం మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుని గురించి ద క్లాసిక్ క్రిస్టలాజికల్ ప్యాసేజ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్, ఫిలిప్పీల పత్రికలో అద్భుతమైన క్రీస్తుని గురించి వివరించే గొప్ప వాక్య భాగం. ఆయన దేవునితో సమానమైన వాడుగా ఉండి, అలాగూ దేవునితో సమానమైన వాడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, ఆయన మనుష్యునిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని ప్రియులారా గమనించాలి. అలాంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ అంటే దేవునితో సమానమైన వాడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. ఆ మాటలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే గమనించాలి. ఈ లోకంలో దేన్నైనా విడిచిపెట్టడానికి, దేన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం. ఒకవేళ అవసరమైతే నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయంటే దానికోసం డబ్బును వెచ్చించడానికి ఏమి వెనుకాడం, లేక నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయంటే దానికోసం శ్రమను వెచ్చించడానికి వెనుకాడం, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయంటే దేన్నైనా వెచ్చించడానికి ఇష్టపడతాం. అసలు పేరు ప్రఖ్యాతులే పోతాయంటే ఇష్టపడం. మనందరికీ కూడా ఆ పేరు ప్రఖ్యాతులు, మంచి పేరు, లేక అందరి ముందు ఘనంగా మనం కనిపించాలి అనే తపన మనందరికీ ఉంటుంది. ప్రియులారా గమనించాలి, చిన్న చిన్న విషయాల్లో, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం కొట్లాడతాం. నాకంటే ముందు ఆయనకి ప్రమోషన్ ఇచ్చేసారు, నాకంటే జూనియర్ అయినా ఆయనకి ఎలా ప్రమోషన్ ఇస్తారు, నీకంటే బాగా పనిచేసి ఉండొచ్చు అందుకని ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. కానీ అది అలాగూ చిన్న చిన్ని ప్రమోషన్స్ కోసం కొట్లాడతాం. అంటే ఆ ఘనత నాకు కలగాలి, ఆ ఘనత నాకు కలగాలి. ఆ చిన్న చిన్న విషయంలోనే అంత పర్టికులర్గా మనం ఉంటే దేవునితో సమానముగా ఉండుట, యు జస్ట్ ఇమాజిన్ దాట్, దేవునితో సమానముగా ఉండుట, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అనుకోలేదట. ఆయన దాన్ని విడిచిపెట్టి లోకంలోనికి రావడం ఎందుకు అంటే, నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను ప్రేమించి మన రక్షణార్థమై లోకంలోనికి వచ్చిన స్థితి ఆ తెరలలో మనం చూస్తున్నాం. అందుకే ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య పర్ణశాలయాయను అని చెప్పిన వాక్యం, ఆ సువార్తలోనే తర్వాత భాగంలో యేసుక్రీస్తు ప్రభువే చెప్పిన మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు ఇస్తానని చెప్పి. ఆ వెలుపలి ఆవరణ, ఆ తెరలలో మొట్టమొదటిగా నిన్ను నన్ను ప్రేమించి తన కృప చొప్పున ఈ లోకంలోనికి పంపించబడిన యేసుక్రీస్తు ప్రభు, దేవుని కృప చొప్పున ఈ లోకంలోనికి పంపించబడిన యేసుక్రీస్తు ప్రభు, నిన్ను నన్ను ప్రేమించి లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. ఆ తర్వాత 9వ వచనం, వాక్యంలో 9వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమకాండము 27వ అధ్యాయము 9వ వచనం. నీవు మందిరమునకు ఆవరణం ఏర్పరచవలెను, కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడవు గలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను. పేనిన సన్ననారతో ఉండాలి. ఒకసారి ఆ కలర్ పిక్చర్ చూపించాము. ఇక్కడ చూడండి, ఈ స్తంభాలు ఉన్నాయి, స్తంభాల మధ్యలో తెరలు కనిపిస్తున్నాయి, తెల్లటి తెరలు. ఒక్కొక్క తెరను ఒక్కొక్క యవనిక అన్నాడు. యవనిక అంటే ఆ తెరల భాగాలు అన్నమాట. ఒక్కొక్క తెర ఒక్కొక్క యవనిక అన్నాడు. పేనిన సన్ననారతో ఆ యవనికలు చేయాలన్నాడు. ఈ పేనిన సన్ననార చాలా ఆశీర్వాదకరమైన అనుభవాలను సూచించేది. ఇంగ్లీష్లో అయితే ఫైన్లీ ట్వైన్డ్ లైనన్ అని చెప్పాడు. పేనిన సన్ననార, ఈ పేనిన సన్ననార తెల్లటి రంగుతో ఉంటుంది. అది నీతికి పరిశుద్ధతకు సూచనగా కనిపించేది, నీతికి పరిశుద్ధతకు సూచనగా కనిపించేది. ప్రియులరా, ఆ చుట్టూ ప్రాకారము వలె కనిపించే ఆ తెరలు యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తే, ఆ యేసుక్రీస్తు ప్రభువులో నీతిని పరిశుద్ధతను సూచించేది ఆ తెల్లని సన్ననారతో నేయబడిన తెల్లని ఆ తెరలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మంచి మాటలు పౌలు అక్కడ ప్రస్తావించాడు.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. పౌలు చాలా చక్కటి మాటలు అక్కడ వివరించాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన జ్ఞానం అయ్యాడు, ఆయన నీతి అయ్యాడు, ఆయన పరిశుద్ధత అయ్యాడు, ఆయన విమోచన అయ్యాడు అని. ఇక్కడ గమనించాలి, ఆయన నీతి గలవాడు అనేది ఒక విషయం అయితే ఆయనే నీతి అనేది మరొక విషయం కదా. ఆయన నీతి గలవాడు. ఒకవేళ నన్ను బాగా ప్రేమించి నా గురించి మీరు చెప్పాలంటే మా పాస్టర్ గారు నీతి గలవారని చెప్పగలరేమో, కానీ మా పాస్టర్ గారే నీతి అని చెప్తారా? చెప్పగలరా? చెప్పలేరు. జీసస్ వాజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్. హీ వాజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ హోలీనెస్. హీ వాజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. హీ వాజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ రిడెంప్షన్. ఆ 4 మాటలు చెప్పాడు పౌలు అక్కడ. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఎంబాడిమెంట్. అలాంటి నీతి ఆ సన్ననారతో నేయబడిన తెల్లని ఆ యవనికల్లో లేక తెరలలో కనిపిస్తుంది. ప్రియులారా గమనించాలి, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనం ధ్యానం చేస్తే మనం ఆయన ప్రేమించేవారం కనుక ఆయనే నీతి అని చెబుతాం. ఆయనే పౌలు చెప్పాడు కనుక మనం కూడా ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత అని చెబుతాం. కానీ ఆయన నీతిని గురించి, పరిశుద్ధతను గురించి ఆయనే చెప్పుకున్నాడు. ఏమనంటే, మీరు నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని ఈ లోకాన్ని సవాలు చేశాడు ఆయన. ఈ లోకాన్ని అలాంటి సవాలు చేసిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనకు పూర్వం కానీ ఆయన తరువాత కానీ నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడని సవాలు చేసిన, లోకాన్ని సవాలు చేసిన వారు ఎవరు లేరు, ఆయన మాత్రమే. ఆయన అలాంటి సవాలు చేయడం మాత్రమే కాక ఆయన వ్యతిరేకించిన వారు కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. ఒకసారి ఆ వ్యతిరేకులు, ప్రత్యర్థులు చెప్పిన సాక్ష్యాలు మనం చూడాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే అక్కడ పిలాతు గురించి మాటలు రాయబడ్డాయి. పిలాతు యేసుక్రీస్తు ప్రభువును తీర్పు తీర్చిన తర్వాత ఆ పిలాతు అంటున్న మాటలు, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఇది పిలాతు సాక్ష్యం. ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ బ్లెమిష్, ఎనీ అఫెన్స్ ఇన్ హేమ్. ఏ నేరము నాకు కనిపించలేదు. ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ అఫెన్స్ ఇన్ హేమ్. మీరు మోపుతున్న నేరాల్లో ఏ నేరము నాకు కనిపించలేదని పిలాతు చెప్పిన సాక్ష్యం. 15వ వచనంలో పిలాతే హేరోదును గురించి కూడా చెప్పాడు. హేరోదునకు కూడా కనబడలేదు. పిలాతుకి కనిపించలేదు, హేరోదుకి కనిపించలేదు. దట్ వాజ్ ద టెస్టిమోనీ ఆఫ్ పైలట్. పిలాతు యొక్క సాక్ష్యం ఏంటంటే, నాకు కానీ హేరోదుకు కానీ ఈయనలో నేరము కనిపించలేదు. ఆయన పరిశుద్ధత ప్రత్యర్థులు సాక్ష్యమిస్తున్నారు. ఆయన నీతిని గురించి ప్రత్యర్థులు సాక్ష్యమిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు. మరణించిన తరువాత అక్కడ ఆ సిలువ కార్యమంతటిని సూపర్వైజ్ చేయడానికో లేక దాన్ని పర్యవేక్షించడానికి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, శతాధిపతి. రోమా ప్రభుత్వం క్రింద పనిచేసే అధికారి శతాధిపతి. ఆ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు మరణించడం చూసి ఆశ్చర్యపడ్డాడట. ఎందుకంటే దట్ వాజ్ నాట్ ఎ రెగ్యులర్ వే ఆఫ్ ఎ క్రిమినల్ హూ ఈస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ టు డై. ఒక నేరస్తుడు సిలువలో వ్రేలబడుతూ మరణించడం అది రెగ్యులర్గా జరిగేది కాదు. ఆ సిలువ మీద వ్రేలాడుతున్నవాడు ఇంకా చాలాసేపు బాధపడి మరణిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు కొద్ది సమయంలోనే, తండ్రి నా ప్రాణమును, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని ప్రాణాన్ని విడిచిపెట్టిన ఆ సంగతి చూసి శతాధిపతి ఆశ్చర్యపడ్డాడు. ప్రియులారా గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఇంకొక మాట చెప్పాడు, నా ప్రాణాన్ని తీయడానికి కానీ దాన్ని పెట్టడానికి కానీ ఎవరికీ అధికారం లేదు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, నా ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. చాలా స్పెసిఫిక్గా ఆయన చెప్పిన మాటలు అవి. ఒకవేళ మనం ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని ఏ ఫ్యాన్కో ఊరేసుకున్నాం అనుకోండి, లెట్స్ అస్యూమ్, ఎవరో చేయొద్దు, లెట్స్ అస్యూమ్, ఊరేసుకుని చచ్చిపోతాను అనుకుంటాడు వాడు. కానీ ఈ లోపల ఎవడో వస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు గట్టిగా.
వాడు బ్రతుకుతాడు. నేను చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలని విషం తాగాను అనుకోండి, విషం తాగిన వెంటనే కుర్చీ మీద కూర్చుని తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తాను అని చెప్పగలనా? ఎవడో వస్తాడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తాడు, విషం కక్కిస్తాడు కదా. మన ప్రాణం మన నుంచి తీసివేయడం అనేది మన చేతుల్లో లేదు. అందుకని అన్నాడు, నా ప్రాణము పెట్టుటకు ఆయన నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకుంటకు కూడా నాకు అధికారం ఉన్నదని. శతాధిపతి ఆశ్చర్యపడింది. ఎందుకంటే శిలువ మీద వేలాడువాడు ఇంకా చాలా సమయం ఆ శిలువ మీద వేలాడతాడు, చాలా సమయం శ్రమ పడతాడు, చాలా సమయం బాధపడతాడు. కానీ ఈయన నా తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నానని చెప్పి ప్రాణం విడిచిన వెంటనే శతాధిపతి ఆశ్చర్యపడి అన్నాడట. ఆ లోకసువార్త 23వ అధ్యాయంలోనే 47వ వచనంలో శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచెను. ఏ సెంచూరియన్ who was under the authority of who was working under the authority of Roman government. అలాంటి వాడు రోమా ప్రభుత్వం కింద పనిచేస్తున్న శతాధిపతి మాట్లాడిన మాటలు నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచను. ప్రియులారా, ఆయన గురించి ప్రత్యర్థులు వ్యతిరేకులు చెప్పిన సాక్ష్యాలు ఇవి. ఇంకా అనేకమైనవి అలాంటి సందర్భాలు మనం చూడొచ్చు దేవుని వాక్యంలో, సువార్తలలో. కనుక ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత. హీ హిమ్సెల్ఫ్ వాస్ రైచియస్నెస్, హీ హిమ్సెల్ఫ్ వాస్ హోలీనెస్. అందుకనే ఫిలిప్పీ పత్రికలో పౌలు తన అనుభవం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు సాక్ష్యం చెప్పాడు. అక్కడ గమనించాలి, అక్కడ నీతిని గురించి మాట్లాడుతున్నాడు. 2 రకాల నీతిని గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర మూలమైన నీతి అంటే నా క్రియల వలననైన నీతి. నేను నా భక్తి జీవితం, నా ప్రార్థనా జీవితం, లేకపోతే నా ధర్మకార్యాలు, ఇవన్నీ నా ధర్మశాస్త్రము వలనైన నీతి కాక, ఆ నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి. పౌలు చెబుతున్నది ఏంటంటే నీతి అనేది నీవు నేను సంపాదించుకునేది కాదు. వీ కెనాట్ ఎర్న్ రైచియస్నెస్. యు అండ్ ఐ కెనాట్ ఎర్న్ రైచియస్నెస్. నీతి అనేది మనం సంపాదించుకునేది కాదు, దేవుడు అనుగ్రహించేది. విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. మనం ఎప్పుడు సంపాదించుకునే నీతి గర్వంగా చెప్పుకుంటాం. సంపాదించుకునే నీతి గర్వాన్ని కలిగి చేస్తుంది. అసలు అది నీతే కాదు. ఒకవేళ నీతి అనుకున్నవాడు, పరిసయ్యులందరూ కూడా సంపాదించుకునే నీతి గర్వపడుతూ ఉండేవారు, అతిశయపడుతూ ఉండేవారు. కానీ ఆ సంపాదించుకున్న నీతే కాదంటున్నాడు. కానీ అసలు నీతి ఏమిటంటే దేవుడు అనుగ్రహించు నీతి. రైచియస్నెస్ కెనాట్ బి ఎర్న్డ్, బట్ ఇట్ ఈస్ గివెన్. దేవుడు అనుగ్రహించు నీతి. అలాంటి నీతిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి, నీతి దేవుడు మన మీద ఆపాదిస్తాడు. నువ్వు నీతిమంతుడు అంటే నేను ఖచ్చితంగా చెప్తాను నేను నీతిమంతుడినే అని. కొంతమంది క్రైస్తవులు సంశయిస్తారు. నీతిమంతుడు అంటే అండి మరండి, ఇఫ్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, ఇఫ్ యూ కమిట్ యువర్ లైఫ్ టు హిమ్, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన క్షణంలో, ఇమ్మీడియట్గా, ఇన్స్టంటేనియస్గా, క్షణంలో నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. నాట్ బికాజ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, నాట్ బికాజ్ you are living a pious life, not because of your holiness, not because of your prayers, not because of your whatever. దేని బట్టి కాదు, ఆయన నీవు నమ్మడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇన్స్టంటేనియస్గా, తక్షణమే నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి. నీవు నీతిమంతుడు అంటే నీతిమంతుడే. ఎందుకంటే నేను బ్రతుకుని బట్టి కాదు. నా దేవుడు ఆయన అంగీకరించాను కనుక ఆయన నాకు అనుగ్రహించిన నీతి, ఆయన నాకు ఆపాదించిన నీతి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ నీతి నేను సంపాదించలేను. ఐ కెనాట్ ఎర్న్ మై రైచియస్నెస్, బట్ గాడ్ విల్ గివ్ ఇట్. ద మూమెంట్ ఐ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్, దట్ రైచియస్నెస్ ఇస్ గివెన్ టు మీ. అందుకనే రోమా పత్రికలో
విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడ్డామని అక్కడ భక్తుడైన పౌలు చెప్తాడు. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం, మన క్రియల వలన కాదు. క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడం. అయితే మరి నేను నీతిమంతుడిని అంటే నీతిమంతుడినే, పరిశుద్ధుడిని అయితే నేను పరిశుద్ధుడిని అని చెప్పను. ఐ కెనాట్ సే ఐఎమ్ హోలీ. నీతిమంతుడిగా దేవుడు తీర్చిన తర్వాత నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలు, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, క్రైస్తవ విశ్వాసం అయితే ధైర్యంగా చెప్పాలి నేను నీతిమంతుడినని, ధైర్యంగా చెప్పాలి నేను నీతిమంతురాలని. ఎందుకంటే నీ బ్రతుకుని బట్టి కాదు, ఆయన నేను నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేశాడు కనుక. అక్కడ సంశయిస్తున్నావంటే నిన్ను సంశయించుకోవడం కాదు, యు ఆర్ డౌటింగ్ గాడ్. నువ్వు నీతిమంతుడు అంటే ధైర్యంగా చెప్పండి, క్రైస్తవ విశ్వాసం అయితే ఎస్ ఐఎమ్ రైచస్, ఎందుకంటే దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు కనుక. పరిశుద్ధుడు అంటే అది నీ బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే పౌలు అన్నాడు, నీ స్వరక్షణను కొనసాగించుకున్నట్టు యందు ఆసక్తి కలిగి ఉండండి. రక్షణను కొనసాగించుకునే పని నాది, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. అక్కడి నుంచి ఆ రక్షణలో కొనసాగే బాధ్యత నాది. నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటూ, నన్ను నేను దేవుని సన్నిధిలో యోగ్యమైన బ్రతుకులో నిలవబెట్టుకుంటూ నా జీవితాన్ని కొనసాగించుకోవలసిన బాధ్యత నాది. ఆర్ యు రైచస్? ఎస్ ఐఎమ్ రైచస్. ఆర్ యు హోలీ? నో, నేను పరిశుద్ధుని కాదు, పరిశుద్ధత వైపు నడుస్తున్నాను. డే బై డే ఐఎమ్ వాకింగ్ టువర్డ్స్ దట్ గోల్. అందుకనే పౌలు అన్నాడు, నేను ఇదివరకే సంపాదించుకొని తిని అయినను, నేను ఇదివరకే సంపాదించుకొని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు. కానీ వెనుకున్నవి మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ గురి యొద్దకు పరిగెడుచున్నాను. వెనుకున్నవి మర్చిపోయి క్యాన్సలింగ్ ద పాస్ట్, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రజెంట్ అండ్ కంటిన్యూయింగ్ into the future. Cancelling the past, concentrating on the present and continuing into the future. 3 విషయాలు అక్కడ చెప్పాడు, క్యాన్సలేషన్, కాన్సన్ట్రేషన్ అండ్ కంటిన్యూవేషన్. 3 విషయాలు చెప్పాడు. ఎందుకు అంటే పౌలుకు తెలుసు, నువ్వు నీతిమంతుడు అంటే నేను నీతిమంతుడు అని చెప్పాడు పౌలు. కానీ నువ్వు పరిశుద్ధుడు అంటే నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని అనుకోనటం లేదు, పరిశుద్ధత వైపు నడుస్తున్నాను. ప్రియులారా, ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆ నీతిని పరిశుద్ధతను రెండింటిని చూపించాడు. ఒకటి ఆయన ద్వారా నీవు పొందుకునేది, రెండవది ఆయనలో నడుచుకునే ద్వారా నువ్వు పొందుకునేది. నీతి అనేది ఆయన ఇచ్చేది. హీ హిమ్సెల్ఫ్ గివ్స్ దట్ రైచియస్నెస్ టు యూ. నీ మీద ఆ నీతిని ఆపాదిస్తాడు ఆయన, ఆపాదించబడిన నీతి. నా నీతి నేను వర్కౌట్ చేసుకున్నది కాదు, అయితే పరిశుద్ధత నేను వర్కౌట్ చేసుకోవాలి. ఐ నీడ్ టు వర్కౌట్ మై సాల్వేషన్, ఐ నీడ్ టు వర్కౌట్ మై శాంక్టిఫికేషన్. జస్టిఫికేషన్ ఒకటైతే దేవుని వాక్యంలో శాంక్టిఫికేషన్ మరొకటి. జస్టిఫికేషన్ అనేది దేవుడు చేసేది, శాంక్టిఫికేషన్ అనేది నేను దేవుని సన్నిధిలో, దేవుని మార్గాల్లో, దేవుని వాక్యంలో నన్ను నిలవబెట్టుకుంటూ దినదినము ఆయన మార్గాల్లో నడుచడం ద్వారా నేను పవిత్రత వైపు పవిత్రపరచబడుతూ ఉంటాను. అందుకని యెషయా భక్తుడు అన్నాడు, మా నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గొడ్డ వంటివి. నా నీతి క్రియలు, ఐఎమ్ నాట్ రైచియస్ బికాస్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను చేసే కార్యాల ద్వారా నేను పరిశుద్ధుడిగా తీర్చబడలేను, నీతిమంతుడిగా తీర్చబడలేను. మా నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గొడ్డ వంటివి. రోమాపత్రికలో చాలా విపులంగా నీతిమంతులుగా తీర్చబడుట అనే అంశం గురించి ధ్యానం చేయాలంటే రోమాపత్రిక చదవండి. ఇట్ ఈస్ ఎ క్లాసిక్ బుక్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైచియస్నెస్, వాట్ ఈస్ టు బి రైచియస్. నీతిమంతుడిగా ఉండడం అంటే ఏమిటి, నీతిమంతుడిగా తీర్చబడడం అంటే ఏమిటి అనే విషయాలు రోమాపత్రిక చదివితే, రోమాపత్రికలో నీవు ఆ అంశాన్ని ధ్యానం చేసినట్టుగా బైబిల్ అంతట్లో ఎక్కడా ధ్యానం చేయలేవు. రోమాపత్రిక నీతిమంతుడిగా తీర్చబడడం గురించి రోమాపత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో కూడా చక్కటి మాటలు రాయబడ్డాయి. రోమాపత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఆ మాటలు గమనించారా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా అంటే వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, చేయకూడనివి ఉన్నాయి, నీ పొరుగు వానిది దేనిని ఆశించవద్దు, అలాగే చేయవలసినవి ఆయన్నే ఆరాధించాలి,
అలాగే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ చేయడం ద్వారా మాత్రమే కాదు ఆ విషయాన్ని గమనించాలి. 3:28లో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. డూస్ అండ్ డోంట్స్ ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడవు. దేవుని మహాకృపను బట్టి, ఆయన మహాకృప అది. అలాంటి నీతిని చూపిస్తున్నాడు. పరిశుద్ధతను నీకు అప్పగిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధతను నీకు అప్పగిస్తున్నాడు. అలాంటి పాఠాన్ని ఆ సన్నని నారతో నేయబడిన ఆ యవనికుల తెరలు మనకు సూచిస్తున్నాయి. తరువాత ప్రత్యక్ష గుడారంలో ఆ యవనికులు ఒక్కొక్క పాట్లో ఈ సన్నని నారతో నేయబడిన తెరలు మధ్యలో స్తంభాలు కనిపిస్తున్నాయి. ఈ 100 మూరల పొడవులో 20 స్తంభాలు ఉంటాయి. ఇటుప్రక్క 20 స్తంభాలు ఉంటాయి. ఈ వెడల్పులో 10 స్తంభాలు, ఆ వెనక పడమరలో వెడల్పులో 10 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభములు జాగ్రత్తగా గమనిస్తే స్తంభాలు స్థిరత్వానికి సూచన. ఆ స్తంభాలు మనమే. ఇశ్రాయేలీయులు ఆ స్తంభాల్లాగా నిలవబడాలి అక్కడ. అలాగే మనము స్తంభాల్లాగా నిలవబడాలి. మనమే అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్తంభాలు దేవుని స్టాండర్డ్ని, దేవుని ప్రమాణాన్ని దేవుని స్థాయిని సూచించాయి. దేవుడు ఎప్పుడు కూడా, స్తంభాలు ఎప్పుడు కూడా వంగితే ఆ ప్రాకారం పడిపోతుంది. అది దేవుని ప్రమాణం, దేవుని స్టాండర్డ్. అది ఆ స్టాండర్డ్ని చూపిస్తాయి. ఇప్పుడు ఆ స్తంభములు సంఘానికి సూచన, అలాగే విశ్వాసికి సూచన. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఒక మాట చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మనకు ఎవరైనా పెద్ద ఆయన మన మధ్యకి వస్తే ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ మినిస్టర్ లేకపోతే చీఫ్ మినిస్టర్ ఎవరైనా వచ్చారనుకోండి మన దగ్గరికి, లేకపోతే మోడీ గారు వచ్చారనుకోండి, ఒకవేళ ఇష్టం లేకపోయినా సరే షేక్ హ్యాండ్ తీసుకో కదా. వీ ట్రై టు డూ దాట్. పౌలు ఏం చెప్తున్నా తెలుసా? వాళ్ళ ముగ్గురు ఎవరు? యాకోబు, కేఫా, యోహాను. వీళ్ళ ముగ్గురు పౌలుకు కుడి చేతినిచ్చారట, షేక్ హ్యాండ్ ఇచ్చారట. వాళ్ళతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి గొప్ప ఘనతగా ఎంచి పౌలు చెప్తున్నాడు. అర్థమైందా? ఎందుకు అంటే పౌలుకుండే ప్రాబ్లం పౌలుకుంది, పౌలుకుండే ఆలోచన పౌలుకుంది. తమతో పాలివారమని సూచనగా చెప్పుటకు. ఒకవేళ నన్ను తక్కువ అనుకుంటున్నారేమో, ఐఎమ్ నాట్ లెస్ దాన్ ఎనీ అపోస్తల్ అని చెప్పడం కోసం కూడా పౌలు చెప్తున్నాడు, తమతో పాలివారమని సూచనగా చెప్పుటకు నాకు వాళ్ళ ముగ్గురు కుడి చేతనిచ్చారు. వాళ్ళ ముగ్గురు ఎలాంటి వారు అని చెప్పాడంటే, స్తంభములుగా ఎంచబడిన వారు. యాకోబు, కేఫా, యోహాను. ఆ యాకోబు మొట్టమొదటి శిష్యుల్లో ఉన్న యాకోబు కాదు, యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైన యాకోబు. ఆ శిష్యుల్లో ఉన్న యాకోబు చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సహోదరుని యాకోబు కలిశాడు. ఆ యాకోబు, అలాగే యోహాను, పేతురు స్తంభములుగా ఉన్నారట సంఘంలో. ప్రియులారా గమనించాలి, ఇది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. క్రైస్తవ విశ్వాసి సంఘంలో స్తంభంగా ఉండడం. స్తంభంగా ఉన్నవాడు సంఘానికి బలంగా ఉంటాడు. గమనించాలి, స్తంభముగా ఉన్నవాడు సంఘానికి బలంగా ఉంటాడు. ఈ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ చుట్టూ పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్లో ఏ పిల్లర్ అయినా వంగిపోతే బిల్డింగ్ పడిపోతుంది. కనుక స్తంభంగా ప్రతి విశ్వాసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభంగా నిలవబడడం అనేది, యాకోబు, కేఫా, యోహాను స్తంభములుగా ఉన్నారని అక్కడ పౌలు చెబుతున్న మాటలు అక్కడ గమనించగలం. ఇంకా చూసినట్లయితే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 'శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాము.
అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఈ సంఘము లేక ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము సత్యానికి ఆధారమై ఉంది. సంఘము సత్యమున కాదు. ప్రియులారా, బైబిల్లో సత్యము అనే మాట చాలా ఆశీర్వాదకరమైన మాట. కృపాసత్యము అనే రెండు కనిపిస్తాయి ఎప్పుడు కూడా. సత్యం అంటే ఒకానొక అర్థం ఏమిటంటే దేవుని నమ్మకత్వం, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని నమ్మకత్వం గురించి మాట్లాడేది సత్యం. ఆ సత్యమునకు స్తంభంగా ఉన్నది సంఘం. క్రైస్తవ సంఘము స్తంభముగా చూపించబడుతుంది. విశ్వాసులు సంఘంగా చూపించబడుతున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో అయితే జయించువాడు దేవుని సంఘంలో స్తంభంగా ఉంటాడని, దేవుని ఆలయంలో స్తంభంగా ఉంటాడని అక్కడ ఫిలడెల్ఫియా సంఘానికి ఉత్తరం రాస్తూ దేవుడు రాయించిన మాటలు. కనుక ఆ స్తంభములు మనల్ని సూచిస్తున్నాయి. ఆ స్తంభాలు సంఘానికి బలం. నీవు సంఘానికి బలంగా ఉండాలి, సంఘాన్ని బలపరిచేవాడుగా ఉండాలి, సంఘాన్ని బలపరిచేదానిగా ఉండాలి. అలాంటి స్తంభాన్ని సూచిస్తున్నాయి. చివరిగా మరొక మాట, అక్కడ ఆ స్తంభాల్లో లేక ఆ గోడ ప్రాకారం వలె నిలవబడిన వెలుపలి ఆవరణ చుట్టూ ఉన్న ఈ తెరలలో లోహాలు ఉపయోగించబడ్డాయి. కొన్ని లోహాలు ఉపయోగించబడ్డాయి. పెండె బద్దలు అన్నాడు, వంకులు అన్నాడు, అలాగే బోదెలు అన్నాడు. చూడండి ఒకసారి పిక్చర్. ఈ పైన ఈ తెరలు చక్కగా నిలవడానికి ఈ పైన పెండె బద్దలు వేశారు. పెండె బద్దలు అంటారు. ఆ పెండె బద్దల కార్నర్స్లో ఈ కార్నర్లో వంకులు ఉంటాయి, రింగ్స్ ఉంటాయి. ఆ పెండె బద్దలను పట్టుకోవడానికి ఆ స్తంభానికి ఈ స్తంభానికి రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్కి ఆ పెండె బద్దలు తగిలేస్తారు. ఒకసారి ఇంకొక పిక్చర్ ఉంది కదమ్మా, చూపించమ్మా. ఇది చూడండి, ఇది ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న పైన పెండె బద్దలు. ఆ పెండె బద్దలు ఆ స్తంభాల మీద అలా నిలవడానికి ఆ స్తంభాలకి పైన రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ మీద పెడతారు ఆ పెండె బద్దల్ని. ఆ పెండె బద్దలు వంకులు అంటే రింగులు. ఆ పైన ఇక్కడ నిర్గమకాండం 27వ అధ్యాయంలో ఆ మాటలు కనపడవు, కానీ 38వ అధ్యాయంలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన సంగతి. మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ఈ పైన ముందు పిక్చర్ చూపించమ్మా. ఆ స్తంభాల పైన చూడండి క్యాప్స్ ఉన్నాయి, కిరీటాల్లాగా ఉన్నాయి. లేక ఇంగ్లీష్లో వాటిని క్యాపిటర్స్ అని పిలిచారు. ఆ క్యాపిటర్స్ అంటే పైన హెడ్స్, క్యాప్స్ లాగా ఉన్నాయి స్తంభాలకి. ప్రతి స్తంభానికి పైన క్యాప్స్ లాగా ఉన్నాయి చూడండి. అవి తెలుగులో బోధెలు అని పిలిచారు, అవి క్యాపిటర్స్ అన్నాడు. అది నిర్గమకాండం 38వ అధ్యాయం 17వ వచనం. ఈ మూడు కూడా పెండె బద్దలు, ఆ రింగ్స్, ఆ పైన ఉన్న ఆ క్యాప్స్ అవన్నీ కూడా వెండితో చేయబడ్డాయి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో వెండి విమోచనకు సూచనగా కనిపిస్తుంది. వెండి విమోచనకు సూచన. ఏదైనా అపవిత్రమైన దాన్ని దేవుని సన్నిధిలో నుంచి విడిపించాలంటే వెండిని వెలగా చెల్లించి విడిపించాలి. చూడండి, పాత నిబంధన కాలంలో ఒక క్రమం ఉండేది. అదేంటంటే ప్రతి తొలిచూలు జంతువు దేవునికి అప్పగించాలి. తొలిచూలు మనుషులు, తొలిచూలు జంతువులు కూడా. ఒకవేళ జంతువు అపవిత్రమైందైతే, గాడిద ఉన్నదనుకోండి, గాడిదని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి అప్పగించడానికి లేదు. గాడిదని విడిపించాలి అంటే ఏం చేయాలంటే వెండిని చెల్లించాలి, వెండిని వెలగా చెల్లించాలి. వెండి అనేది విమోచన క్రయధనానికి సూచన. వెండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 16వ వచనంలో అలాంటి మాటలు కనిపిస్తాయి. వెండి విడిపించడానికి, విమోచనకు సూచనగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును కూడా ఇస్కరియోతు యోధ అమ్మివేశాడు కదా. ఎంతగా అమ్మివేశాడు? 30 బంగారు నాణేలు కాదండి, వెండి నాణేలకు అమ్మివేశాడు. ఇది వాక్య నెరవేర్పు, లేక ధర్మశాస్త్ర నెరవేర్పు. ఆయనను 30 వెండి నాణేలకు అమ్మివేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని విమోచించేవాడు కనుక విమోచన క్రయధనం అలా చెల్లించబడింది. 30 వెండి నాణేలు చెల్లించినట్లుగా ఈ వెండి విమోచనకు సూచనగా కనిపించేది. తరువాత ఆ స్తంభాలు బేసులో ఉన్నది ఎత్తడి అని చెప్పాడు. ఈ బేసులో ఉన్నది గమనించాలి, ఇవి ఎత్తడితో చేయబడ్డాయి. ఈ బేసులో క్రింద భాగంలో, స్తంభాలకి క్రింద భాగంలో ఉన్నాయి దెమ్మలు అన్నాడు. ఆ దెమ్మలు ఎత్తడితో ఎత్తడి బలమునకు గుర్తుగా కనిపిస్తుంది, ఎత్తడి బలానికి గుర్తు.
ఇత్తడి బలానికి గుర్తు. విమోచనకు బలమునకు గుర్తైన ఆ లోహాలని విడిపించారు. లోహాల్ని ఈ ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో చాలా మధ్యలో ఆ మార్గంలో చాలా శ్రమలకు గురయ్యారు. అందులో ఒకానొక శ్రమ ఏమిటంటే, ఎక్కడ క్యాంప్ వేస్తే ఆ క్యాంప్ వేసిన చోట ఆ గుడారాల్లోనికి తాపకరమైన సర్పాలు వచ్చి ఇశ్రాయేలీయులను కరుస్తుంటే ఇశ్రాయేలీయులు చనిపోతున్నారు. ఎవరినైతే సర్పం కరిచిందో కరిచిన వాడు చనిపోతూ ఉండేవాడు. ఇశ్రాయేలీయులు వచ్చి మోషే దగ్గర విన్నవించుకున్నారు. మోషే దేవునికి మొర్రపెట్టాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఒక సర్పము లాంటి ప్రతిమను చేసి ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచు. ఎవడైతే ఆ సర్పం చేత కరవబడ్డాడో, సర్పం ఎవరినైతే కాటు వేసిందో వాడిని తీసుకుని వచ్చి ఆ ప్రతిమను నిదానించి చూడమని చెప్పు. ఆ సర్పం యొక్క ప్రతిమను నిదానించి చూడమని, వాడు బ్రతుకుతాడని చెప్పాడు. అప్పుడు మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించాడు. మీరు వాక్యం చదవండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఆ సంగతులు ఉంటాయి. 21వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఆ సర్పం కాటుకు గురైన వాడు బ్రతకాలి అంటే ఒక సర్పము ప్రతిమను చేయించమన్నాడే కానీ ఏ లోహంతో చేయాలో దేవుడు చెప్పలేదు. గాడ్ నెవర్ టోల్డ్ దట్ ఇట్ హ్యాస్ టు బీ మేడ్ విత్ బ్రాంజ్. ఇత్తడితో చేయాలని చెప్పలేదు. కానీ ఆ ఇత్తడితో చేశాడు. ఆయన ఇత్తడితో చేశాడు. తర్వాత ఇత్తడితో చేశాడు కనుక నేను చెప్పని పని చేశాడు మోషే అని దేవుడు దాన్ని డెనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఆథరైజ్ చేశాడు. మోషే అరణ్యములో సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. ఎత్తబడినప్పుడు మీరు మనుష్య కుమారుని చేత ఆకర్షించబడతారని చెప్పాడు. ఆ ఇత్తడి బలానికి సూచన. ఏ బలహీనతతో నువ్వు చనిపోతున్నావో, ఏ బలహీనతతో నువ్వు ప్రాణాలు పోగొట్టుకుంటున్నావో, ఆ బలహీనత నుంచి విడుదల కావాలంటే ఆ బలం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పెండె బద్దలు, వంకులు, బోదెలు వెండికి సూచన అయితే ఆ వెండి విమోచనకు సూచన. అలాగే ఆ దెమ్మలు ఎత్తడితో చేయబడ్డవంటే ఆ ఎత్తడి బలానికి సూచన. అలాంటి విమోచనను బలాన్ని కూడా సూచించేవిగా తెరలు కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఈ తెరలలో అద్భుతమైన పాఠాలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. ఆ చుట్టుకొలతలో ఆ తెరలు చూసినట్లయితే 1500 వైశాల్యం, 1500 మూరల వైశాల్యం కలిగిన ఆ తెరలలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి పంపించబడబో మెస్సయ్య కనిపిస్తున్నాడు. ఆ సన్ననారలో ఆయన యొక్క నీతి పరిశుద్ధత కనిపిస్తుంది. ఆ స్తంభాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. ఆ స్తంభాలు ఒకదానితో ఒకటి ఆ పెండె బద్దలతో లింక్ చేయబడితే గమనించాలి, స్తంభమే బలమైందైతే స్తంభం ఇంకా బలాన్ని పొందుకుంటుంది. ఆ పెండె బద్దలను బట్టి ఒకదానితో ఒకటి లింక్ చేసినప్పుడు స్తంభం ఇంకా బలాన్ని పొందుకుంటుంది. అంటే సంఘం కలిసి ఉండడంలో, సంఘీభావంలో ఇంకా స్తంభం బలంగా ఉంటుంది, స్తంభం ఇంకా బలాన్ని పొందుకుంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. అలాగే అందులో ఉపయోగించిన లోహాలు కూడా మనకు మంచి పాఠాలు నేర్పిస్తున్నాయి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. దేవుడు మనతో మాట్లాడాడు. దేవా, నాతో మాట్లాడావు ప్రభువా. ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా ఏ పాఠాలు నేర్పిస్తున్నావు, ఆ పాఠాలు కేవలం జ్ఞానం కొరకు మాత్రమే కాక ఆ పాఠాలు నేను అనుభవంగా మలుచుకోగలిగేటట్లుగా నీ కృప దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం.